చూడండి తొందరగా. 2 పెళ్లిళ్ళు ఒకే రోజు జరిగాయి కాబట్టి 2 జంటల పేర్లు వేయించాను. డిజైన్ ఎలా ఉందో చూసి చెప్పండి. చూడండి, త్వరగా చూడండి. కార్డ్ చాలా బాగుంది. నేనే చాలా కార్డులు చూసి ఈ కార్డ్ సెలెక్ట్ చేశాను. ఎలాగో మన పెళ్లి శుభలేఖలు అచ్చు వేయకుండానే అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది కదా. కనీసం ఈ ఫస్ట్ యానివర్సరీకైనా మీ పేరు నా పేరు పక్క పక్కనే ఉండాలని కోరుకుంటున్నానండి. నాకు 2 కార్డులైతే చాలండి. మీరు మీ సర్కిల్లో ఎంతమంది పిలుచుకుంటారో అది మీ ఇష్టం. ఆ 2 కార్డులు కూడా ఎందుకంటే ఒకటి మా అమ్మ నాన్న కోసం, ఇంకొకటి మన స్పెషల్ గెస్ట్ కోసం. అదెవరో చెప్పుకోండి చూద్దాం. ఓ, మీరు బ్రెయిన్ వాడటానికి పెద్దగా ఇష్టపడరు కదూ. ఆ స్పెషల్ గెస్ట్ ఎవరో తెలుసా? చెప్పనా? చెప్పేస్తున్నా. అంత ఈజీగా చెప్పను. దీనికి ఒక క్లూ ఇస్తా. ఆ వ్యక్తి లేకపోతే మనం ఈ వెడ్డింగ్ డే జరుపుకునే వాళ్ళమే కాదు. అంత ముఖ్యమైన వ్యక్తి ఎవరున్నారు? పెళ్లి చేసిన పురోహితుడా? ఆ మాత్రానికి ఇదంత బిల్డప్ ఎందుకిస్తుంది? సర్లేండి, మీరు సస్పెన్స్ ని తట్టుకోలేరు కాబట్టి నేనే చెప్పేస్తున్నాను. ఆ వ్యక్తి మీకు సర్జరీ చేసి మీ ప్రాణాల్ని నిలబెట్టిన డాక్టర్. ఆ డాక్టరే లేకపోతే మీరసలు మాకు దక్కేవారే కాదు. మీ ప్రాణాలే కాదు, నా ప్రాణాలు కూడా నిలబెట్టింది. మీకేదైనా అయితే నేను అసలు ప్రాణాలతోనే ఉండేదాన్ని కాదండి.